ఉద్యోగులు కార్మికులకు అండగా ఉండేది గులాబీ జెండా మాత్రమేనని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. వెస్ట్ మారేడుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మెట్రో వాటర్ వర్క్స్ బీఆర్ఎస్ అనుబంధ సంఘం ప్రతినిధులు కలిశారు. ఇక జూన్ 6వ తేదీన జరగనున్న వాటర్ వర్క్స్ బోర్డు గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో గెలుపుకు సహకరించాలని మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఉద్యోగులు కార్మికులు అన్ని సమస్యలను పరిష్కారానికి బీఆర్ఎస్ కృషి చేస్తూ అండగా నిలిచిందని తలసాని గుర్తు చేశారు. రోజున నేను మీకు అండగా ఉంటాను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆనాడు సీనన్న అన్న ఒక్క మాటతోటే మొత్తం ఓటరు మారి ఆయన మొదటిసారిగా నేను యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఆ తర్వాత రెండోసారి కూడా అదే రకమైన సపోర్ట్ చేసి మళ్ళా రెండోసారి కూడా మనం ఎన్నికల్లో గెలిచినాం. ఇప్పటికీ దాదాపు 5 ఏళ్ల నుంచి మనం గులాబీ జెండా అక్కడ ఉంది. అంతకు ముందు కూడా హరీష్ గారు ప్రెసిడెంట్గా 2013లో గెలిచిండు. అంటే 2013 నుంచి ఈ రోజు వరకు కూడా వాటర్ వర్క్స్లో గులాబీ జెండా ఎగురుతుంది. దానికి కారణాలు ఒకటి కేసీఆర్ గారు 41 సంవత్సరం చేయటం, 2 దఫాలుగా 73% టీఆర్సీని చేయటం, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఏరియర్స్ చేయటం, సీనన్న ఇతర మన కేటీఆర్ గారి సహకారంతో ఎవరిని కూడా ఎక్కడ హెరాస్ చేయకుండా ప్రమోషన్లు ఇతర రావడం వల్ల అందరూ మన పక్కన ఉన్నారు. అందుకని మనం అందరం ఇవాళ ఉదయం వచ్చింది ఏంటంటే సీనన్న ఆశీర్వాదం. ఎందుకంటే సీనన్న సిటీ వ్యాప్తంగా ఎక్కడ ఏ ప్రాంతానికి పోయినా బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తెలంగాణ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులు కార్మికుల సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం సరైన అవగాహన లేకుండా జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించిందంటూ మండిపడ్డారు. సరిపడా సిబ్బంది లేకపోతే పరిపాలన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సమస్యలపై పోరాడాలంటే బలమైన గొంతుకు వినిపించాలని, అది బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్తోనే సాధ్యమని తలసాని స్పష్టం చేశారు. రెండోసారి కూడా మనం ఎన్నికల్లో గెలిచినాం. ఇప్పటికీ దాదాపు 5 ఏళ్ల నుంచి